నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో అయితే అందరిని బదిలీ చేస్తున్న ఈసీ డీజీపీని బదిలీ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి గారిలో భయం మొదలైందా? సో ఇప్పుడు ఆయన అనుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే డీజీపీ మీద వేటు పడిన తర్వాత జగన్ గారిలో భయం మొదలైందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తను అనుకున్న పొలిటికల్ అంటే ఎలక్షన్స్ లో ఎలా వెళ్ళాలి ఏంటి అని అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా రివర్స్ కొట్టినట్టు అనిపిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కరెక్ట్ అమ్మా, ఇందులో వాస్తవమే ఉంది, ఇంకేం లేదు. ఎందుకంటే తను ఎన్నికల్ని, తనకి సంబంధించిన వ్యక్తుల్ని, తనకి సానుకూలంగా పనిచేసే వాళ్ళే ఉండాలని ఒక పథకం ప్రకారం నియమించుకుంటూ వచ్చాడు. ఇందులో మార్పులు చేర్పులు ఏమి జరగవు. నేను బీజేపీతో అధిష్టానంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ అధికారులతో చేయించుకుంటే ఫలితాలు నాకు అనుకూలంగా వస్తాయి. ఎక్కడైనా సరే ప్రత్యర్థుల్ని భయపెట్టొచ్చు, వాళ్ళని బూతులు కూడా రానివ్వకుండా చేయొచ్చు. తనకి ఏది ప్రయోజనం అయితే ఆ ప్రయోజనాలన్నీ పొందొచ్చని సిఎస్ విషయంలోనూ, ఆయన డీజీపీ విషయంలోనూ, కొందరు ఇంటెలిజెన్స్ డీజీ విషయంలోనూ, తర్వాత గుంటూరు ఐజీ, చాలామంది ఎస్పీలతోనూ ఒక ఒప్పందానికి వచ్చి ఉన్నాడు. నిన్న అనంతపూర్ డిఐజీ అమ్మిరెడ్డి వీళ్ళందరూ కూడా ఈయనకి సానుకూలంగా పనిచేయటం మొదలుపెట్టి వాడి రుజువులు కూడా తెలిసిపోయినాయి బయటికి. దీంతో విపరీతంగా ఉన్నతాధికారుల బదిలీలు, తర్వాత ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా కనీసం 7-8 రోజులు ఎన్నికల ముందు డీజీపీని స్థానభ్రంశం చేయటం అనేది, తర్వాత ఉమేష్ కుమార్ గుప్తా అని ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఆయన వేశారు. అట్లా తను అనుకున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని పక్కకు పెట్టేశారు. సిఎస్ విషయం కూడా చెప్పలేము ఏ క్షణంలో ఏం జరుగుతుందో. ఈ తర్వాత ఇన్ని మార్పులు చేసిన తర్వాత సిఎస్ కూడా రేపు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అనుకూలంగా వ్యవహరిస్తే కేంద్ర ఎన్నికల సంఘం కేసే బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా నిఘా ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల అక్రమాలన్నీ ప్రతిదీ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిలోనూ ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నారు. దాంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక భయం ఏర్పడింది. ఇక మనం గతం నుంచి 5 ఏళ్ల నుంచి వేసుకున్న పథకం ఇవాళ ఆయన కంటి ముందే కుప్పకూలిపోతుంది ఆయన సామ్రాజ్యం. ఇట్లా అక్రమాలు చేయటానికి నియమించుకున్న అధికారులు, అక్రమాలు చేయటానికి ఒక అంగీకారం చేసుకున్న అధికారులు అందరూ కూడా బదిలీ వెళ్ళిపోతున్నారు. కొత్త అధికారులు వస్తారు. వాళ్ళు ఆ ముందు అధికారి ఎందుకు బదిలీ అయ్యాడో కొత్త అధికారికి తెలుసు కాబట్టి అతను చేసిన తప్పు ఇతను చేయడు. ఇతన్ని ఇప్పుడు మేనేజ్ చేయటం కూడా కష్టం, టైం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఏర్పడింది. ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా ఉంది, అది తెలుసు ఆయనకి. కానీ దాన్ని మేనేజ్ చేసి ఎన్నికల మేనేజ్మెంట్ అప్పుడు ఈ అధికారుల సహాయం పొంది ప్రత్యర్థులను, ఓటర్లని రానివ్వకుండా, వచ్చినా కానీ ఓటేయనివ్వకుండా కేవలం తనకు అనుకూలమైన వాళ్ళనే ఓట్లకి పంపించే విధానం ఒకటి రూపొందించుకున్నాడు, ఒక స్కీము. ఇప్పుడు ఆ స్కీము అమలయ్యే పరిస్థితి కనపట్టలేదు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన నిఘా పెట్టి కూర్చుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద. మొత్తం దేశంలో జరుగుతున్న అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా ఉంది. ఇక్కడ ప్రత్యేక పరిశీలకులను కూడా పెట్టింది ప్రతి రీజియన్కి. జిల్లా పరిశీలకులతో పాటు, ప్రతి నియోజకవర్గ పరిశీలకులతో పాటు ఇంకా ప్రత్యేక పరిశీలకులు, ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ని పెట్టింది. ఈ విధంగా తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చాలా దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా పట్టుకోగలిగే పరిస్థితి ఉంటుంది. గతంలో డబ్బులు పంపిణీ చేయడానికి చేసుకున్న ఏర్పాట్లు కూడా ఇప్పుడు సాగుతాయా లేదా అనే అనుమానాలు వాళ్ళకి వచ్చినాయి. డబ్బులు చేర్చుకున్నారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, కానీ ఓటర్లకి అందించేటప్పుడు కూడా వీళ్ళు ఇంత నిఘా నీడలో చేయగలుగుతామా లేదా, అందులో పోలీసులు ఇదివరకట్లాగా సహకారం అందించట్లేదు. మొన్న ఈ మధ్య ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, ఇది కనుక ప్రజల్లోకి వెళ్తే ఈ పార్టీ ఓడిపోద్ది
అయిపోద్ది. కాబట్టి వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి లోన ఇవ్వమని చెప్తే వాళ్ళు అధికారులు చెప్పారంట. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుని, మేము ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, గతంలో లాగా ఎవరిని ఇష్టం వచ్చినట్టు కనుక మేము అరెస్టులు చేస్తే మా ఉద్యోగాలు పోతాయి, కాబట్టి అందులో అది ఒక చట్టం సంబంధించిన మాట్లాడుకునే హక్కు ప్రజలకు ఉంటుంది, దాని మంచి చెడుల్ని విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో అది వాళ్ళ ప్రాథమిక హక్కు, ఇది కనుక మేము ఇట్లాంటి పనులు చేస్తే ఇవాళ మా ఉద్యోగాలకి ముప్పు వస్తుందని డైరెక్ట్గా చెప్పేటప్పటికి చాలా ఆగ్రహోదాగ్రుడు అయిపోయాడంట. నేను చెబితే కూడా మీరు వినరా అని. అంటే ఇప్పుడు ఏంటంటే ఎటు చూసినా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇన్ని 5 సంవత్సరాల నుంచి అంచుకున్న కోపమే కావచ్చు, వాళ్ళ లోపల ఉన్న బాధే కావచ్చు, ఒక్కసారి కక్కేసారు అనుకోవచ్చా? అంటే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉన్నా కూడా ఎక్కడ కూడా తెలుపలేని పరిస్థితి కదా వాళ్ళది, పోలీసులది. సో ఇప్పుడు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న ఆకర్షణ వాళ్ళు వెళ్ళగక్కరని అనుకోవచ్చా? వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఈయన కోసం వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోలేరు కదా. ఇప్పటికే చాలా మంది ఎన్నికల విధుల నుంచి కనుక ఒక అధికారి కనుక తప్పించారంటే అది అతని సర్వీస్ కాలం మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా కీలకమైన ఇదనమాట. ఇది ప్రెస్టీజ్, ఎన్నికల నిధులు చేయటం, డ్యూటీస్ చేయటం అనేది, డ్యూటీ నుంచి బహిష్కరించడం అనేది ఒక ట్యాబు. ఇక అతని జీవితకాలం ఆ మచ్చ మిగిలిపోద్ది. ఎప్పుడు కూడా వాళ్ళని ఎన్నికల విధుల్లో కూడా ఉపయోగించడం, ఎందుకంటే ఒక మచ్చ పడి ఉంది కాబట్టి అది జీవితకాలంలో తర్వాత కీలకమైన పదవుల్లో పెట్టేటప్పుడు ఈ బ్లాక్ స్పాట్ అట్లా కనబడుతుంది అనమాట. కాబట్టి ఏ అధికారి అయినా వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటాడు, ఇవాళ రేపు గతంలో ఇతను చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవుతాడని వాళ్ళందరికీ ఒక నమ్మకం ఉంది కాబట్టి వచ్చి మళ్ళీ కాపాడతాడని. ఇప్పుడు కాపాడతాడన్న నమ్మకం లేదు. ఆయన పరిస్థితే బాగాలేదు, పులివెందుల్లోనే ఆయన గెలవలేని పరిస్థితిలో పడిపోయాడు. కాబట్టి ఈయన్ని నమ్మి అధికారులు ఇలాంటి అకృత్యాలు చేసి అక్రమాలు చేసి కేంద్ర ఎన్నికల సంఘం చేత సస్పెండ్ అయ్యి అప్పుడు ఎవరు వచ్చి కాపాడలేరు. రెండోది ఇవాళ బీజేపీ టీడీపీ కూటమిలో పొత్తులో ఉన్నాయి కాబట్టి రేపు బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఎవరైతే టీడీపీ వాళ్ళు గతంలో ఫిర్యాదు చేశారో అధికారులకి ఇక్కడ కేంద్రంలో పప్పులు ఉడకవు. ఇక వీళ్ళు వెళ్ళినా కూడా ఆ లిస్టులో ఆల్రెడీ వీళ్ళు ఫిర్యాదు చేసిన లిస్టులో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధమైన ఫేవర్ కూడా చేయరు. సస్పెండ్ చేస్తే ఓకే, ఆల్రెడీ నీ మీద కేసెస్ ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తాము, షోకాజ్ నోటీసులు ఇస్తా ఉంటారు తప్ప సస్పెన్షన్ ఎత్తేయటం అనేది జరగదు. ఇలా వాళ్ళు ఇబ్బందుల్లో పడే పరిస్థితి వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. ఇది ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సంకట పరిస్థితి, ఊహించని సంకటం వచ్చి పడింది. ఇంత సడన్ గా అంటే ఉరువులు మెరుపులు లేకుండా పిడుగులు పడితే ఎలా మనం షాక్ అవుతామో ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే పరిస్థితిలో మొన్నటి వరకు చాలా అంటే మోదీ గారు ఎట్లయినా వెనక నుంచి సపోర్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే ఆయన మోదీ గారు ఇంకా అన్ని యాక్షన్స్ లో చూపెట్టేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు. అంటే ఇప్పుడు తన వ్యూహాలన్నీ మళ్ళీ కొత్తగా రచించాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. రచించినా అది చెల్లని పరిస్థితి వచ్చేసింది, కూటమి ఏర్పడిపోయింది, బీజేపీ ఇంకా తన దగ్గరికి రానివ్వదు, ఈయనకి ఫేవర్ చేయదు, ఈయన మీదే విమర్శలు చేస్తుంది ప్రత్యక్షంగా విమర్శలు చేస్తా మళ్ళీ ఇంకో పక్క సహాయం ఎలా చేయగలుగుతుంది అందులో ఎలక్షన్ల ముందు. కాబట్టి అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. తర్వాత ఇప్పుడు తను ఏమనుకున్నాడు, ఎన్నికల అక్రమాల ద్వారా గెలవగలచ్చు, ప్రజలకి ప్రయోజనం వచ్చే పనులు ఎందుకు చేయాలి, 5 సంవత్సరాలు కష్టపడి ఏదో ఒక సానుభూతి పొందొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గతంలో హెల్ప్ చేసింది, ఇప్పుడు అదే హత్యను మళ్ళీ కూడా బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నా కూడా అది సానుభూతి దొరకటల్లా ఆయనకి. మొన్న గులకరాయి దాడి చేయించుకున్నది కూడా పెద్దగా రివర్స్ అయింది, ట్రోల్ చేశారు, రివర్స్ అయింది. ఆ కారణంగా డీజీ ఇంటెలిజెన్స్ విజయవాడ అతని పేరు ఏంటి, సిపి పోలీస్ కమిషనర్ రాణా, ఆయన ఎన్నికల విధులకు దూరం అయిపోయారు. ఈ విధంగా ట్రోల్ అవటం వలన ఎప్పుడు ఇతను ఇలాంటి ఎలక్షన్ల ముందు సానుభూతి కోసం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక చీప్ అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇక వాళ్ళు ఆయన ఎవడో నమ్మడు. దానికి తోడు మీరు అన్నట్టు ఇందాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందరినీ భయపెడుతుంది. ఈ ఇళ్ల స్థలాలకి, ఇళ్లకి, పొలాలకి, ఏ స్థిరాస్తులకి గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది. దాంతో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక దీన్ని ఎవడో మార్చలేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులకు.